సో నేను మీ గురించి విన్నది ఏంటంటే 600+ స్టేజ్ షోస్ చేశారని చెప్పి విన్నాను నేను ఇప్పుడే. అయితే మీరు చాలా పవర్ఫుల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పి విన్నాం. సో ఈ క్యారెక్టరైజేషన్ మీకు రావడం ఎలా అనిపించింది? స్టేజ్ షో మీద పర్ఫామ్ చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఆన్ స్క్రీన్ అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో చేయడం, ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది సార్? నటుడికి ఎక్కడైనా నటించడం చాలా గొప్ప విషయమే, కానీ ఈ వేరియేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్సమాంజలి. నా పేరు కుమార్ నాయక్. రంగస్థల నటుడిని 2 నంది అవార్డులు రంగస్థలం పైన వచ్చాయి. సినిమాకి రంగస్థలానికి చాలా తేడా అయితే ఉంది. నాది శ్రీకాకుళం జిల్లాలో పలాస, ఇక్కడికి ఒక 800 కిలోమీటర్స్ దూరంలో నా జీవితంలో మొట్టమొదటిసారి హైదరాబాద్ నగరంలో ఒక డయాస్ మీద నిల్చొని మాట్లాడగలిగిన అవకాశం కల్పించిన అదృశ్య శక్తి మున్నాభాయ్ మోంటి గారు, మా బంగారాజు గారు. ఎందుకనంటే నటనారంగంలో నేను అనుకున్నప్పటికీ కూడా ఈ గర్భము మహాసముద్రం కంటే చాలా గొప్పదమ్మా. నుండి బిడ్డ ఉద్భవించాక బుడిబుడి అడుగులు వేస్తూ ముందుకు ప్రయాణమై పెద్దవాడై సంస్కృతి స్థానం పొందిన తర్వాత అమ్మను ఆదరిస్తాడా, నిరాదరిస్తాడా? ఆ సంఘర్షణ మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో నాలాంటి ఒక దుర్మార్గుడైన గ్రామీణ పెద్ద, ఒక దుర్మార్గుడైన నేను అటువంటి మహాసముద్రానికి నాకు ఒక విలన్ రోల్ గా పాత్ర ఇప్పించారు. ఆ గర్భ సముద్రంలో నాకు ఈ అవకాశం ఇవ్వడము నా జీవితం ధన్యమైంది. ఆ అదృశ్య శక్తి మోంటి మున్నాభాయికి, మున్నా సర్కార్ హైదరాబాద్ లో జరగాలని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.